ఆర్డీఓకి సమర్పించాలి. ఆ తర్వాత 15 నుంచి 30 రోజుల్లో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి వార్డు మెంబర్లు 2 వంతుల మంది ఉప సర్పంచ్కు వ్యతిరేకంగా ఓటు వేస్తే అప్పుడు ఆర్డీఓ అతన్ని పదవి నుంచి తొలగించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ స్టెప్ ఏమిటి అంటే ప్రభుత్వపరమైన చర్యలు, శాఖాపరమైన చర్యలు అని కూడా అనొచ్చు. జిల్లా కలెక్టర్ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఉప సర్పంచ్ని పదవి నుంచి తొలగించడం జరుగుతుంది. మరి కలెక్టర్ ఏ విధంగా తొలగిస్తారు అనే విషయాన్ని ఇప్పుడు చర్చిద్దాం. వరుసగా 3 సమావేశాలకు గైర్హాజరు కావడం, ఎటువంటి సమాచారం ఇవ్వకుండా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సమావేశాలకు ఉప సర్పంచ్ హాజరు కాకుంటే అతడిని పదవి నుంచి తొలగించే అవకాశం